మానవుని రక్షించడానికి, పాడైపోయిన మానవుడిని, పాతాళములో, పాపములో, శాపములో, అక్రములో, అన్యాయములో, మోసములో, త్రాగుడులో, జోదములో, వ్యభిచారములో, దొంగతనంలో రకరకాలుగా పడి చెడిపోయిన మానవుని రక్షించాలంటే నేనే శరీరధారిగా వెళ్ళాలి అని భూలోకంలోనికి శరీరధారిగా వచ్చాడు. ప్రభువైన యేసు క్రీస్తు శరీరధారిగా వచ్చాడు. కన్యమరియ గర్భాన పశువుల పాకలు పుట్టి బెత్లెహేము గ్రామములో ఆయన జన్మించి పాలస్తీనాలో ఆయన అనేకమైన ప్రాంతాలు కేవలం కాలినడకతోనే. ఆ రోజుల్లో వాహనాలు ఉన్నాయి, ఆ రోజుల్లో రథాలు ఉన్నాయి, ఆ రోజుల్లో ఒంటెలు ఉన్నాయి, ఆ రోజుల్లో గుర్రాలు ఉన్నాయి, ఆ రోజుల్లో గాడిదలు ఉన్నాయి, ఆ రోజుల్లో అనేకమైనటువంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి ఒక ప్రయాణానికి. కానీ నా యేసయ్య ఎంత దూరం తిరిగినా, ఎంత ప్రాంతం తిరిగినా కేవలము కాలి నడక మీద తిరిగాడు. రెండవది, దోణెల మీద ప్రయాణం చేశాడు సముద్రంలో. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సేవకు రావాలంటే, సేవకు వచ్చిన వెంటనే సేవకులకి ఏం కావాలి తెలుసా? ఒకటి, బండి కావాలి. ఏం కావాలి? రెండు, ఏం కావాలి? సెల్ ఫోన్ కావాలి. మూడవది, సంఘం ఉన్నా లేకపోయినా నాకెందుకు, సంఘం ఉందో లేదో నాకెందుకు, ప్రజలు ఉన్నారో లేదో నాకెందుకు. వెయిట్ బాధపడబాకండి. ఇంజక్షన్ చేసేటప్పుడు నొప్పిగానే ఉంటుంది, చేసిన కాసేపు తగ్గిపోయింది కానీ హుషారు వచ్చింది మనిషి. దేవునికి స్తోత్రం చెల్లించదా? హల్లెలూయా. పొడిచేటప్పుడు నొప్పిగానే ఉంటుంది కొంచెం కదా, అబ్బా 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 అంటారు. కానీ అయిపోయిన తర్వాత ఏంటంటే కాసేపటికి చెమట పట్టింది, జ్వరం గిరం అంతా అక్కడ పోయింది, మళ్ళీ హుషారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం చెల్లించండి. అయ్యగారు వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు అనుకుంటున్నారా? అయ్యగారు వాళ్ళు అంటున్నాడు, మనల్ని అట్లా వాళ్ళకి డబల్ మీట్. దేవునికి స్తోత్రం చెల్లించండి. వాళ్ళకి మీరు డబల్ ఏంటి? నేను రాత్రికి వెళ్తున్నా, పని చేయను, ఇంట్లో ఏం చేయను, పని చేయకూడదు. నేను ప్రార్థనకు వస్తుందని ఒక పని చేయటం మానేసింది, ఇంట్లో భర్త వండుకుంటున్నాడు, నేను చూపిస్తా. నేను ఏమిటంటే ఆయన ప్రార్థనకి వెళ్తుందంట, పని చేయకూడదు అన్నాడంట. ఏం చేయకూడదంట? పని చేయకూడదంట. మరి తిండి ఆయన తేవాలంట. ఆయన లేకపోతే తెత్తానికి ఆయన ఉంటాడు, ఆయన లేకపోతే ఈ ఏషాల మీద ఉంటారు కొంతమంది. దేవుని స్తోత్రం చేయించండి. ఎంత నాజూకో. అరే చర్చిలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నా కుటుంబాన్ని గురించి, నా బిడ్డల గురించి, నా సంఘాన్ని గురించి, ప్రభువా నా గ్రామాన్ని గురించి నైనా ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ప్రభా అనేక మంది పాడైపోతున్నారు, యవనస్తులు పాడైపోతున్నారు, యవనస్తులు పాడైపోతున్నారు. ప్రభా త్రాగుబోతులు అయిపోతున్నారు, తిరుగుబోతులు అయిపోతున్నారు, వేషలు అయిపోతున్నారు, వ్యభిచారులు అయిపోతున్నారు. అయ్యా 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 అని మరపెట్టడానికి బదులుగా మడతలు ఎక్కడ నలగతాయో మరి కింద కూర్చుంటాయి. ఏందయ్యే మడతలు? ఏం మడతలు అయ్యి? చీర మడతలు, పురుషునికి ప్యాంటు మడతలు. దానికి స్తోత్రం చెల్లించండి. వీళ్ళకి అన్ని వసతులు కావాలి. ఫ్యాన్ లేదే, ఏసీ లేదే, ఈ కోరికలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం. నేను దానికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. అందుకేనా నీ సేవకుడు నీ కోసం బాగకపోతే నీ ఇంటికి వచ్చి దివారాత్రులు కన్నీరు కాచి మలపెట్టి, ప్రభువా నీ బిడ్డ బాధల్లో ఉందయ్యా, కష్టాల్లో ఉందయ్యా, కన్నీళ్ళలో ఉందయ్యా, ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యాను. ఎన్ని రోజులు మొదలుపెట్టాడు, ఎన్నిసార్లు మొదలుపెట్టాడు, ఎంత సంఘం కన్నీరు కాచింది, సంఘం ఎంత రోదన చేసింది. నువ్వు బాగా పడుకుంటే, ప్రభువా బ్రతికితే నీ కోసమే బ్రతుకుతా, నాయనా చస్తే నీ కోసమే చేస్తా, ఇక ఎక్కడే ఉంటా మందిరంలో. బాగుపడ్డ తర్వాత ఇంకేనా అతి విషయాలు వచ్చేసింది, కృతరక్తం పట్టింది. కాస్త బాగుండావే అందరూ కూడా బాగుండావే అంటున్నారు. భలే పాడేవే ఆళ్ళు మెచ్చుకున్నారు, వీళ్ళు మెచ్చుకున్నారు. వాళ్ళైతే నేను పాట పాడితే ఏం చేస్తారు తెలుసా?
అసలు పదే పాడి అంటారు, ఇక్కడొక్కడ కూడా అంటలేదన్నా. దేవుని స్తోత్రం చెల్లించండి. నువ్వు పాడితే అంత, పాడకపోతే అంత. అసలు నువ్వు మారు మనసు పొందింది ఎందుకు, మందిరానికి వచ్చిందెందుకు, వస్తుందెందుకు? యేసు ప్రభు సౌకర్యాలు ఉన్నా లేకపోయినా ఆయన 33.5 సంవత్సరాలు కష్టపడి సువార్తను అందించి తన మధ్యలో తాను తన ప్రజలకి ఆయన చనిపోయే ముందు అన్నాడు, నేను వెళ్ళిపోతాను, నా టైం అయిపోయింది, ఇక నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయిన తర్వాత నాకంటూ ఒక సంఘం కావాలి. నేను వెళ్ళి పరలోకాన్ని నిర్మిస్తాను. నేను వెళ్ళి పరిశుద్ధ పట్టణాన్ని స్థాపిస్తాను. 12 రత్నాలతో, 12 ముత్యాలతో, 12 వజ్రాలతో, 12 వైడూర్యంతో ఒక సుందరమైన నగరాన్ని కడతాను. ఒక అద్భుతమైన నగరాన్ని కడతాను. ఒక ఆశ్చర్యమైన నగరాన్ని కడతాను. ఆ నగరంలో ప్రవేశించాలంటే ఇక్కడ భూలోకంలో ఒక సంఘం అనేది, ఇశ్రాయేలు ప్రజలు ఒక రాజ్యం అనుకున్నాను, కానీ ఇప్పుడు సంఘం అనేది కావాలి అంటూ మత్తయి సువార్త 16వ అధ్యాయము అక్కడ 12వ వచనం అన్నాడు యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని వారిలో పేతురుని పిలిచి అన్నాడు, పేతురు, నీ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవన్నారు. కొట్టండి, మరి కొట్టమంటేనే కొడతారు కదా, ఎందుకంటే డబ్బులు ఇస్తే కదా మీరు కొట్టేది. దేవుని స్తోత్రం చెల్లించుదాం. నా దగ్గర డబ్బులు కొట్టిన వరకు సరిపోయింది నా డబ్బులు, ఇక మీదట కొట్టి అడిగి నేను ఇవ్వలేదు. దేవుని